ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖుల సమక్షంలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం వేళ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఆయనకి విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేశారు. వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారానికి నా ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో మంచి పేరు తెస్తారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కింద పవన్ అభిమానులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గెలిచిన తరువాత రేణు దేశాయ్ ఇటీవలే పవన్ కళ్యాణ్ గురించి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవగానే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు రేణు. పవన్ కళ్యాణ్తో కలిసి తన కుమారుడు అకీరానందన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ను పెట్టారు. నేను మొదటి నుంచి బీజేపీకి సంబంధించిన వ్యక్తినే. ఇప్పుడు నా కొడుకును ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి పక్కన చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎమోషన్ను వర్ణించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు అని ప్రధాని మోదీని కలిసిన తరువాత అకీరానందన్ నాకు ఫోన్ చేశాడు. ప్రధాని మోదీ దగ్గర ఏదో తెలియని ఆకర్షణ ఉందని, ఆయన్ని కలిసేందుకు వెళ్ళగానే అది నాకు తెలిసిందని అకీరా నాతో చెప్పాడు అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.